ఏం చెప్పాను నేను చెప్పి మీరే ఈ సైడే నిలబడరు. లక్ష్మి గారు మరి మన యొక్క ప్రియతమ జిల్లా పాలనాధికారి ప్రజలందరూ కూడా మన యొక్క వేదిక వద్దకు రావడం జరుగుతుంది. ఎవరు నిలబడొద్దని చెప్పాను. మీ మన పిల్లలు కూర్చోండి. ఫైనల్ గారి మల్సరావు గారు మరి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాల అందరికీ స్వాగతం సుస్వాగతం. మన విశిష్ట అతిథి మంచు లక్ష్మి గారు మరి జిల్లా పాలనాధికారి పవన్ సత్ she's in America, Hollywood. I guess I'll just follow you wherever you're being, not here, just wherever you're being translated. మంచు లక్ష్మి గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల పోచపల్లి తరఫున సాదర స్వాగతం. మా పిల్లలు అందరు మీకు. James is the elder. One day, Lucy was something big takes today, and I think they didn't like that. To share this. అధ్యక్ష జన్య గారు మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపతరావు గారు దయచేసి ఈ పక్కకున్న తల్లిదండ్రులందరూ కూడా రేఖకుండా వెనుకకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ చిల్డ్రన్. మీరు మా పాఠశాల సెలెక్ట్ చేసుకునేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీ యొక్క సెలెక్షన్ అనేది న్యాయం జరుగుతుందని చెప్పి నేను మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుడిగా మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు మా యొక్క ప్రియతమ జిల్లా విద్యాధికారి జనంతరావు గారిని. నీ పేరేంటి? అశ్వత్ తేజ. ఏ క్లాస్ అశ్వత్ తేజ? 4th వెళ్తున్నావా ఇప్పుడు? 4th లో ఉన్నావా ఇప్పుడు? అసలు మామూలుగా చెప్పాడా? అందుకే వచ్చాను నేను మీ అందరి ప్రేమ కోసం. రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరం మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా నేను చెప్పింది? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక్కడ ఈ స్కూల్లో. ఏంటది? ఆ ఒక్కటి చేస్తే చాలు. మీరు అర్థమైందా? బికాజ్ మీరు చదువుకోగలిగితేనే. మీకు ఒకటి తెలుసా, మా తాత వాళ్ళ తాత చదువుకోలేదు. మా తాత చదువుకున్నాడు. ఇలాంటి బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేశారు అనమాట. హెడ్ మాస్టర్ గారు అక్కడ ఇప్పుడే కలుపుతున్నారు. ఇదిగో ఏం చేసిన పని మా తాత చేశారు. మా డాడీ వాళ్ళ డాడీ, మా డాడీ కూడా ఇలాంటి స్కూల్లోనే నేర్చుకున్నారు. తెలుసా నీకు ఆ విషయం? కానీ బట్ మీరందరూ పెద్దయిన తర్వాత నన్ను చూసుకుంటారు కదా. అందరు నాకు పెద్దయిన తర్వాత చాక్లెట్ తీసుకొస్తారా లేదా? అందరు గుర్తుపెట్టుకుంటారు. మీ పేర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. చూద్దాం మరి మీరు కానీ 10th 11th 12th అయిపోతే అప్పుడు వచ్చి నన్ను చూడాలి మరి. ఓకే, మీకోసం అని మేము ఒక స్మార్ట్ టీవీ పెట్టి దాంట్లో నాకు కూతురు ఉంది తెలుసా మీకు? అవును, తను 5th క్లాస్కి వెళ్తుంది తెలుసా. నాకు ఇంత హైట్ వచ్చేసింది అప్పుడే. 10 years తనకి. తను ఏం చదువుకుంటుందో వాటిల్లో ఉన్న మంచి విషయాలని మీ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాం మేము. తనకి కొన్ని లక్షలు డబ్బు కట్టి పంపిస్తున్నారు స్కూల్కి. కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు. అర్థమైందా నేను చెప్పేది? అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోవద్దు. మీరేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు దానికోసమే ఉన్నారు. ఇక్కడ డిఈఓ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నారు. ఇంకా మీదట మీకోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం. టీచ్ ఫర్ చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికీ మంచి చదువునిపించాలని, మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని, మీరు అనుకునేదల్లా మీరు సాధించాలని మేము వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం. అర్థమైందా?
చేతులు ఎత్తి అందాం. ఓకే 1 2 3